శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం. ఓం నమో వెంకటేశాయ. పరమపావనమైన శ్రీవారి దివ్య సాన్నిధ్యంలో మహిమాన్వితమైన శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ కార్యక్రమాన్ని చక్కటి ఆహ్లాదకరమైన ఈ శుభ సాయంకాలం వేళ ఆచార్యుల వారితో కలిసి సంకల్ప వాక్యాలను చదువుకుని మనం ప్రారంభించుకుందాం. శ్రీ గురు ప్రార్థనా. గురుర్ బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. సప్తాద్రివాసినం భక్తకామితార్థప్రదాయినం గోవిందం వాసుదేవం తం శ్రీనివాసం భజామహే. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య అఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీ పద్మావతి జానేః భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం ఆయురారోగ్య ఐశ్వర్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం సర్వవిధ రోగ శోక భయాదీనాం నివారణార్థం సర్వవిధ గ్రహదోష నివారణార్థం విద్యార్థినాం బుద్ధిశక్తి వృద్ధి ద్వారా స్వస్వవిషయేషు ప్రావీణ్య సిద్ధ్యర్థం సంతానార్థినాం శీఘ్రమేవ సత్సంతాన సిద్ధ్యర్థం వాంఛితార్థ సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం గోసంరక్షణార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం యథాశక్తి శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం కరిష్యామహే. కృష్ణాదిష్టేన భీష్మేణ ధర్మరాజాయ బోధితం నామ్నాం సహస్రం శ్రీ విష్ణోః ధర్మసార ఇతిరితం. శ్రీ గురుభ్యో నమః. సుప్రసాదః ప్రసన్నాత్మా విశ్వధృగ్ విశ్వభుగ్ విభుః సత్కర్తా సత్కృతః సాధుః జహ్నుర్నారాయణో నరః అనే 26వ శ్లోకంలో రెండవ భాగంలో సత్కర్త సత్కృత సాధు జహ్ను నారాయణ నరః అనే 6 నామాలను మనం పరిశీలించుకుంటూ ఉన్నాం. సత్కర్త శ్రేష్ఠులను పూజించువాడు లేక గౌరవించువాడు. సత్కృత తన భక్తులు చేసినటువంటి సత్కారములను స్వీకరించువాడు. సాధు మంచివాడు లేక యోగ్యుడు. జహ్ను కప్పిపుచ్చుకునేవాడు. స్వమాయయ తన మాయతో తనను తాను కప్పుపుచ్చుకునేవాడు. నారాయణ సర్వజీవులకు ఆశ్రయమైనవాడు. నరః అందరినీ నడిపించువాడు అని సాధారణంగా అర్థాలు. సత్కర్త సత్కరోతి పూజయతి ఇది సత్కర్త. శ్రేష్ఠులైన వారను యోగ్యులైన వారందరినీ కూడా పరమాత్మ పూజిస్తూ ఉంటాడు, గౌరవిస్తూ ఉంటాడు. ఎవరైతే తనను
భక్తితో ఆశ్రయిస్తూ ఉంటారో, తన యందు దృఢమైన నమ్మకం పెట్టుకుని ఉంటారో, తన యొక్క నామ సంకీర్తన చేస్తూ ఉంటారో, తన యొక్క తత్వానుసంధానం చేస్తూ ఉంటారో, వాళ్ళ పట్ల ఆయన గౌరవ భావనంతో ఉంటారు. వాళ్లను, ఆ భక్తులను ఆ పరమాత్మ పూజిస్తూ ఉంటాడు. అంతే తప్ప వీళ్ళు అభ్యర్థులు, నేను ఫలదాత, వీళ్ళకి ఫలం కావాలంటే నా వెంటబడక ఏం చేస్తారు అనేటువంటి దురభిమానంతో పరమాత్మ ఉండడు. ఎవరైతే తనను ఆశ్రయిస్తారో, ఎవరైతే నన్ను దృఢంగా నమ్ముతూ ఉన్నారో వాళ్ళపై గౌరవంతో మెలిగేవాడు కనుక ఆయనకి సత్కర్త అని పేరు. అందుకనే సదాం సత్పురుషులకు యోగక్షేమాదీనాం కర్త, యోగక్షేములను చేకూర్చువాడు అనే అర్థాన్ని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇంకా లోతుగా వెళ్ళినట్లయితే సత్ కరోతి ఇది సత్కర్త అని చెప్పాలి. సద్ అనే పదానికి అనేక అర్థాలు ఉన్నాయి. సుమారు 19 అర్థాలు మనకి కోశంలో కనిపిస్తూ ఉన్నాయి. సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో కూడా సద్భావే సాధుభావే చ సదిత్యేతత్ ప్రయుజ్యతే ప్రశస్తే కర్మణి తథా సచ్చబ్ద పార్థయుజ్యతే యజ్ఞే తపసి దానే చ స్థితి సదితి చోచ్యతే కర్మ చైవ తదర్థీయం సదిత్యేవాభిధీయతే అని 17వ అధ్యాయంలో 26, 27 శ్లోకాల్లో సత్ పదార్థ నిర్వచన చేశాడు. సద్ అనే పదానికి కొన్ని అర్థాలను ఆ పరమాత్మ చెప్పాడు. సద్ అనే పదం ఉండుట, ఉన్నవాడు, త్రికాలాబాధ్యుడైనటువంటి పదార్థం మీద సత్ అనే పదం జరుగుతున్నది. ఇప్పుడు నేను ఇక్కడ ఉండుట అనేది కూడా సత్ పదార్థమే. అలాగే మంచితనం కూడా ఒకప్పుడు చిల్లరగా వ్యవహరించి ఆకతాయితనంగా వ్యవహరించి ఇప్పుడు విజ్ఞతతో వ్యవహరిస్తున్నట్లయితే వాడు సత్పురుషుడిగా మారాడు అని మనం అంటూ ఉంటాం. కాబట్టి మంచితనానికి కూడా సత్ అనే పేరు ఉంది. అలాగే శుభకర్మలు, ప్రశస్త కర్మలు, సత్కర్మలను పిలుస్తూ ఉంటాం. వివాహాదులు, ఉపనయనాదులు, అంతెందుకు మనం విష్ణుతత్వానుసంధానం చేసుకున్నటువంటి విష్ణు సహస్రనామ పారాయణ అని పిలువబడుతున్న ఈ సత్సంగానికి కూడా, ఈ సద్గోష్ఠికి కూడా ప్రశస్త కర్మ అనే పేరు. ఇది కూడా ఒక సత్ అని పిలువబడుతుంది. అలాగే యజ్ఞము, హోమము, దానము, జపము, తపస్సు ఇవన్నీ కూడా సత్ అని పిలువబడతాయి. ఇవే కావు, వీటి కోసం మనం ఏదైతే ఏర్పాట్లు చేసుకుంటామో, సంభారాలను సమకూర్చుకుంటూ ఉంటామో దానికి కూడా సత్ అని పేరు. ఇలా లోకంలో సత్ అనేది ఏదైతే పిలువబడుతూ ఉంటుందో వాటినన్నిటినీ చేయించేవాడు ఆయనే. మనం అంటూ ఉంటాం, భగవంతుడి మీద భారం వేసి పెళ్లి చేసేద్దాము అంటూ ఉంటాం. దానికి అర్థం ఇదే, ఆ పెళ్ళి అనే శుభకర్మను చేసేవాడు పరమాత్మ కాబట్టే ఆయన సత్కర్త. ఇక్కడ ఒకతను చెబుతున్నాడు, ఒకతను వింటున్నాడు అనేది ఏమీ లేదు. చెప్పేవాడు పరమాత్మే, వింటున్నవాడు పరమాత్మే, ఆ సంభారాలను సమకూరుస్తున్న వాళ్ళు కూడా పరమాత్మే. ఎవరు కూడా పరమాత్మ కంటే వేరైన వాళ్ళు లేరు. కాబట్టి ఏదైతే లోకంలో మంచి సత్ అనేది ఉందో దాన్ని చేసేవాడు ఎవరైతే ఉన్నాడో అతను సత్కర్త అని పిలువబడతాడు. ఇంకా అనేక విశేషార్థాలు ఈ సత్కర్త అనే దగ్గర చెప్పుకోవచ్చు. వెరిసి పూజించువాడు, గౌరవించువాడు అనే అర్థం మరింత ప్రశస్తంగా తోస్తూ ఉంటుంది. రామాయణంలో రామచంద్రమూర్తిగా పరమాత్మ అవతారాన్ని తీసుకున్నప్పుడు ఎంతోమంది మహర్షులను, ఎంతోమంది పూజ్యులను ఆయన గౌరవించాడు. వశిష్ఠ మహర్షిని, విశ్వామిత్ర మహర్షిని, భరద్వాజ మహర్షిని, అగస్త్య మహర్షిని, ఇంకా అరణ్యకాండలో వెళితే ఆ అరణ్యంలో బయలుదేరుతూ అక్కడ తపస్సులు ఉంటున్నటువంటి ప్రతి మహర్షికి కూడా ఆయన తన గౌరవాన్ని సమర్పించాడు అని కనిపిస్తుంటుంది. అలాగే ఉత్తర రామాయణంలో ఆయన రాజ్యం వెళుతూ ఉండగా ఆయన దగ్గరకు పరాశరాది ఎంతోమంది మహర్షులు వచ్చారు. వచ్చిన మహర్షులందరినీ కూడా ఆయన యథోచితంగా గౌరవించాడు అని మనకి కనిపిస్తున్నది. ఈ విధంగా అర్హులైన వాళ్ళని గౌరవించువాడు అనే అర్థం కనిపిస్తుంది. శ్రీకృష్ణావతారంలో అయితే చెప్పనే అక్కర్లేదు, ఆయన ఎంతమంది ఎన్నిసార్లు ఉత్తముల్ని సత్కరించాడో మనకి తెలుసు. విశేషించి రాజసూయ యాగ ప్రకరణంలో ఆ రాజసూయ యాగం జరుగుతున్నప్పుడు అన్న సంతర్పణలో వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా గౌరవించడం అనే డ్యూటీని ఎదురుల్ని మరీ తీసుకున్నాడు. వచ్చినటువంటి ప్రతి వ్యక్తికి కూడా సముచితమైన గౌరవాన్ని శ్రీకృష్ణ పరమాత్మే స్వయంగా చేసి వాళ్లకు యథోచితమైన సౌకర్యాలను ఏర్పాటు చేశాడు అని కనిపిస్తుంది. ఈ విధంగా
పరమాత్మ మంచి చేయువాడు, మంచి పనులను చేయువాడు, అలాగే తనను ఆశ్రయించిన భక్తుల పట్ల గౌరవబుద్ధితో మెలుగువాడు, వాళ్ళని గౌరవించువాడు, సత్కరించువాడు అనే అభిప్రాయాన్ని ఇక్కడ చెప్పుకోవచ్చు. ఈ మాట మనకి ఉపదేశంగానే ఉంది. మనం కూడా మన దగ్గరికి ఎవరైనా సహాయం కోరి వస్తే వీడి అభ్యర్థి నేను ఫలదాత అనేటువంటి దురహంకారాన్ని అక్కడ ప్రదర్శించరాదు. వాస్తవమైన స్థితితో మెలగాలి. వచ్చినవాడు ఎంతో కష్టపడి గత్యంతరం లేక మన దగ్గరకు వచ్చాడు కాబట్టి అతన్ని యథోచితమైన గౌరవంతో చూడాలి తప్ప అక్కడ మరొక భావన పనికిరాదు అనే బోధ ఈ సత్కర్త అనే మాట మనకి చెబుతున్నది. ఆ తర్వాత పరమాత్మ యొక్క మరొక అద్భుతమైన గుణం సత్కృత. భక్తులు చేసేటువంటి సత్కారాలను స్వీకరించువాడు అని. మనం చేసే సత్కారాలంటే ఏమిటి? ఒక శాలువా కప్పటమా, లేకపోతే పూలదండ వేయటమా, లేకపోతే పులిహార నివేదన చేయటమా? ఇవేమీ పరమాత్మ స్వీకరించడు. ఎప్పుడైతే మనం భక్తితో ఆయనను ఆశ్రయిస్తామో ఆ భక్తిని స్వీకరించువాడు సత్కృత. సత్ వాస్తవమైన పదార్థాన్ని తీసుకున్నవాడు. ప్రాప్త అని అర్థం చెప్తారు. సద్భి ప్రాప్త సత్కృత అనే వ్యాఖ్యానం చెప్పారు. తన భక్తులైనటువంటి మానవులు కావచ్చు, రాక్షసులు కావచ్చు, దేవతలు కావచ్చు, మహర్షులు కావచ్చు, ఇంకేమిటి చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గర నుంచి చీమ దాకా ఉండేటువంటి ప్రతి జీవి ఏదైతే భక్తితో చేస్తాడో ఆ పనుల ద్వారా పొందబడేవాడు ఎవరైతే ఉన్నాడో అతను సత్కృత అని పిలువబడతాడు. మనం నమస్కారం చేస్తాం, ఇదొక సత్కృతి, ఇదొక సత్కర్మ, దీని ద్వారా పొందబడేవాడు ఎవడు అన్నట్లయితే పరమాత్మ. అలాగే కైంకర్యం చేస్తాం, ఆరాధన చేస్తాం, ఆయన నామ సహస్ర పారాయణ చేస్తాం, తత్వానుసంధానం చేసుకుంటూ ఉంటాం. వీటన్ని ద్వారా పొందబడేవాడు ఎవడు అన్నట్లయితే ఆయనే పరమాత్మ. కనుక ఆయన సత్కృత అని పిలువబడతాడు. అన్ని పదార్థముల ద్వారా పొందబడేవాడు అనే మరొక అర్థాన్ని కూడా ఇక్కడ అనుసంధానం చేసుకోవచ్చు. ఆ పరిణామం సాధు అని. పరమాత్మే సత్కర్త, పైపెచ్చు సత్కృతి, ఆ మధ్యలో ఉండేటువంటి సాధు కూడా ఆయనే. సాధు అనే పదానికి మంచివాడు లేక యోగ్యమైన వాడు అనే లోకంలో ప్రసిద్ధమైన అర్థం. ఆయన ఎందుకు మంచివాడు అన్నట్లయితే ఆయనను ఆశ్రయించిన భక్తుల పట్ల ఆయన సుహృద్భావనతో ఉంటాడు అని. సుహృద్భావన అంటే స్నేహభావనతో ఉంటాడు అని. ఈ స్నేహం అని చెప్పడంలో ఆంతర్యం ఏమిటి అన్నట్లయితే ప్రత్యుపకారాపేక్ష లేకుండా మనకు సహకరించేవాడు. ఇతను నా యందు భక్తితో ఉన్నాడు, ఇతను నా యందు దృఢమైన విశ్వాసంతో ఉన్నాడు అని ఆయన ఈ భక్తుడితో స్నేహం చేస్తాడట. అలా స్నేహం చేయడం వల్ల ఈ భక్తుడు నేను ఇతనికి ప్రత్యుపకారం చేసినట్లయితే అతను మళ్ళీ నన్ను పూజించడేమో, లేకపోతే నన్ను మర్చిపోతాడేమో, ఇటువంటి భావన ఆ పరమాత్మకు లేదు. అతను పాపం కొద్దీ నన్ను తెలుసుకోలేకపోయాడు, అతను పుణ్యం కొద్దీ నామసహస్ర పారాయణ చేసి నా దగ్గరకు వచ్చాడు. కనుక నేను స్నేహపూర్వకంగా అతను కోరినవి అభీప్సితాన్ ప్రదదామి, అతను కోరిన కోరికలను నేను అనుగ్రహిస్తూ ఉంటాను. ఇచ్చేటప్పుడు ఆ పరమాత్మ యొక్క భావన ఎట్టిది అన్నట్లయితే సుహృద్భావన, ప్రత్యుపకారాపేక్ష లేకుండా ఉపకరించువాడు, సహకరించువాడు అని. మరొక రకంగా చూసుకున్నట్లయితే న్యాయబద్ధంగా వ్యవహరించేవాడు. ఎవరైతే రాగద్వేషాలు లేకుండా ఉన్నది ఉన్నట్లుగా ఉన్నదానికి ఉన్నట్లుగా ఫలాన్ని ఎవరైతే చక్కగా పంచుతూ ఉంటాడో వాడు సాధువు అని పిలువబడతాడు. ఇంకా సమర్థుడికి కూడా అతిథిషు సాధువు ఆతిథేయ అని మనకి సాహిత్యంలో ప్రయోగాలు ఉన్నాయి. అతిథి వచ్చినప్పుడు వాణ్ణి ఏ విధంగా గౌరవించాలో ఆ కార్యక్రమాల్లో నేర్పరికి సమర్థుడికి ఆతిథేయ అని పేరు, సాధువు అని పేరు. పరమాత్మ ఈ లోకంలో ఈ లోకాన్ని సృష్టి చేస్తూ ఉన్నాడు, పరిపాలన చేస్తూ ఉన్నాడు, ఉపసంహరిస్తూ ఉన్నాడు. అంతేకాదు ఆయా జీవులకు ఆయా సుఖ దుఃఖాలను బట్టి, ఆయా పాపపుణ్యాలను బట్టి ఆయా సుఖ దుఃఖాలను ఇవ్వటంలో నేర్పరి కనుక, సమర్థుడు కనుక ఆయన సాధువు అని పిలువబడుతున్నాడు అని ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. ఇంకా విశేషార్థాలు చెప్పుకోవచ్చు. మనం చాలాసార్లు అనుకున్నాం,
విష్ణు సహస్రనామంలో ఉండేటువంటి ప్రతి నామము కూడా ఒక మంత్రము యొక్క ఫలిత స్వరూపంగా ఉంటుంది. దీని యొక్క మంత్రత్వం వేరొక గ్రంథాల నుంచి మంత్రమహోదధి కావచ్చు, బీజాక్షర సమామ్నాయం అనే ఇత్యాది గ్రంథాల ద్వారా దీని యొక్క ఆయా నామాల యొక్క ఉపాసనా ప్రక్రియలను కూడా మనం తెలుసుకోవచ్చు. ఇవన్నీ మంత్రస్వరూపాలే. ఈ మంత్రస్వరూపాన్ని దర్శించిన వాడు వేదవ్యాస మహర్షి. కనుకనే వేదవ్యాసో భగవాన్ ఋషి అంటామని నిన్న కూడా అనుకున్నాం. ఎంత చెప్పినా ఇంకా చెప్పవలసిన అంశం, మరొక రకంగా పరిశీలించుకోవలసిన దృక్కోణం ఇంకా మిగిలే ఉంటుంది. అటువంటి గొప్పవైన మహిమాన్వితమైన సారవంతమైన నామాలే ఈ విష్ణు సహస్రనామంలోనే ఉన్నాయి. పై మాట ఇలా ఉంది, జహ్ను అని. పరమాత్మ స్నేహితుడుగా సహకరిస్తూ ఉంటాడు, కానీ ఆయన జహ్ను, తనను తాను మాయతో కప్పిపుచ్చుకుంటూ ఉంటాడు. నాహం ప్రకాశ సర్వస్య యోగమాయా ప్రభావతః అని భగవద్గీతలో చెప్పాడు. నేను అందరికీ కనిపించను, ఎందుకంటే నా మాయతో నేను కప్పేసుకుంటాను అని. ఎందుకు ఆయన కప్పేసుకోవటం అన్నట్లయితే, జహ్నుతే అపహ్నుతే, తను తాను కప్పివేసుకున్నవాడు కాబట్టి ఆయనకి జహ్ను అని పేరు. ఎందుకు ఆయన కప్పివేసుకోవడం? ఆయన మనందరికీ కనిపించవచ్చు కదా అన్నట్లయితే, ఒక కావ్యం ఉంటుంది, లేకపోతే ఒక వాంగ్మయం ఉంటుంది. ఆ వాంగ్మయం రాసేటువంటి కర్తలు, ఆ గ్రంథకర్తలు, వాళ్ళు తమ యొక్క అభిప్రాయాలను, తమ యొక్క హృదయాన్ని ఆయా గ్రంథాలలో నిగూఢంగా, వ్యంగ్యంగా, ధ్వని ప్రధానంగా నిక్షేపణ చేస్తూ ఉంటారు. ప్రకాశం ఎందుకు చేయరు అంటే, ఒకసారి వేదంలోనే విద్యాహవై బ్రాహ్మణమాజగామ గోపాయమాం శేవతిష్ఠేహమస్మి అని ఒక ప్రకరణం ఉంది. విద్యలన్నీ వచ్చి నన్ను నువ్వు అందరికీ పంచేయద్దు, నీ దగ్గర నువ్వు దాచుకో, యోగ్యులైన వాళ్ళకే ఇవ్వు అని ఆ విద్య వచ్చి ఆ పండితులను, అంటే ఆ విద్యలలో నేర్పరులను వెళ్ళి కోరింది. కాబట్టి వాస్తవమైన నేర్పరులు అన్ని విషయాలను విస్తరలో వడ్డించినట్టుగా పంచరు. వాళ్ళు కేవలం అక్కడక్కడ మనకి కొద్దిగా టూకీగా చెబుతూ ఉంటారు, హింట్ ఇస్తూ ఉంటారు. అదే దాన్ని మనం నిగూఢం అన్నాము, వ్యంగ్యం అన్నాము, ధ్వని ప్రధానము అన్నాం. ఎందుకు ఇట్లా చెప్పడం అన్నట్లయితే, ఎవరికైతే వాస్తవమైన అభిలాష ఉంటుందో, ఈ కాళిదాసు గారు ఈ వాక్యం చెప్పడంలో ఉండేటువంటి స్వారస్యం ఏమిటి అనే దృక్కోణంతో చేసినట్లయితే ఆ కవి కాళిదాసు యొక్క హృదయం అర్థమయ్యి అతని మొహంలో ఆ చిరునవ్వు తాండవిస్తుంది, చిన్న చిరునవ్వే వస్తుంది. ఆహా, కవిగారు ఎంత కల్పన చేశాడు అని. చదివితే ఆ అర్థం మనకి రాదు. ఎందుకు అట్లా చేశారు అన్నట్లయితే, ఆ భావనతో వాడు ప్రయత్నించినట్లయితే ఈయన యొక్క హృదయం మరింత విస్పష్టంగా అతనికి హృదయం అత్తుకునేట్లుగా కనిపిస్తుందనే అభిప్రాయంతో చెప్పారు. పరమాత్మ కూడా తాను తన మాయతో తనను తాను కప్పేసుకుని, ఎవరైతే సాధనల ద్వారా తనను తెలుసుకుంటారో వాళ్ళు హృదయానికి అత్తుకునేట్లుగా, అంటే మనం దృఢంగా నమ్మేట్లుగా మరింత స్పష్టంగా ఆ పరమాత్మ తెలియబడతాడు అనే ఉద్దేశ్యంతోనే ఆయన మాయతో తనను తాను కప్పేసుకుంటాడు. ఎవరైతే భక్తితో నన్ను ఆశ్రయిస్తారో మాయామేతాన్ తరంతితే అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఉపదేశం చేశారు. ఎవరైతే ఆయన నామశాస్త్రంతో కానీ ఇతర ఈప్సిత వాళ్ళకి నచ్చిన వాంగ్మయంతో, స్తోత్రాలతో ఆ పరమాత్మను నిరంతరం అనుసంధానం చేసుకుంటూ ఉంటారో వాళ్ళు పరమాత్మ యొక్క మాయను పక్కకి జరుపుకుని ఆ పరమాత్మ యొక్క స్వస్వరూపాన్ని పొందగలుగుతారు అని ఈ జహ్ను అనే మాట మనకి చెబుతూ ఉన్నది. జహ్ను అనే మాట కూడా మనకి ఉపదేశకరంగానే ఉన్నది. మనం ఈ నశ్వరమైనటువంటి బాహ్యమైన విషయాలను ఎక్కువగా ఆలోచించకూడదు. అవి మన జీవితంలో ప్రధానమైనప్పటికీ కూడా దానికి అంత ప్రాధాన్యం ఇవ్వకూడదు. వీటన్నిటికీ సృష్టికర్త అయినటువంటి, కనిపించకుండా ఉన్నటువంటి పరమాత్మను తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఆ పరమాత్మ యొక్క స్వభావాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఆ విధంగా మన మనస్సుని మనం శుద్ధి చేసుకుంటూ చిత్తశుద్ధిని సంపాదించుకోవాలి అని ఈ జహ్ను అనే పదం మనకి బోధ చేస్తున్నది. ఆ తర్వాత అతి ప్రధానమైన నామం నారాయణ అని. ఇది చాలా సారవంతమైనటువంటి నామం. ఈ నామం గురించి చెప్పుకుంటూ పోతే మనకు రోజులు కూడా సరిపోవు. సమస్త వేదముల యొక్క సారం ఈ నామమే. సమస్త ఉపనిషత్ సారము ఈ నామమే. సమస్త వాంగ్మయ నామం సారము కూడా ఈ నామమే. ఈ నామాలకి అంతులేని అర్థాలు ఉన్నాయి.
నారాయణ అంటే శ్రీమన్ మహావిష్ణువు అనే అర్థం మనందరికీ తెలిసిందే. ఈ నారాయణ అనే పదానికి ఆ విష్ణుమూర్తికి ఉండే సంబంధం ఏమిటి అది తెలిస్తే ఆ మొత్తం వాంగ్మయం అంతా తెలిసిపోతుంది. లోకంలో నారాయణ అన్నట్లయితే ఆ క్షీరసాగరంలో ఆ శేషుడి మీద పడుకున్నటువంటి చిద్విలాసమూర్తి అనుకుంటూ ఉంటాం. అది ఒక రకమైన వాస్తవ స్వరూపమే. ఆపో నారాయణ ప్రోక్త ఆపో వై నరసూనవ తాయదస్యాయతనం పూర్వం తేన నారాయణ స్మృత అని ఒక శ్లోకం మనకి పద్మపురాణంలో కనిపిస్తున్నది. నారాహ అంటే జలం, జలమే ఆయనం స్థానముగా కలిగిన వాడు కనుక ఆయన నారాయణ అని పిలువబడతాడు. ఇది కూడా వేదమంత్రాల్లో ఉంది. అంభస్య భారే భువనస్య మధ్యే అని నారాయణోపనిషత్తులో కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ కూడా విశేషార్థాలు మనం చెప్పుకోవచ్చు. ఆ నీరు ఉన్న చోట పరమాత్మ ఉండడం ఏమిటి అన్నట్లయితే, నీరు ఎక్కడ ఉన్నట్లయితే అక్కడే జీవోత్పత్తి జరుగుతుంది అని మన సనాతన ఆర్ష సంప్రదాయం ఉంది. అలాగే సాంకేతికులు లౌకికులు కూడా అదే మాట అభిప్రాయపడుతున్నారు. ఆధునిక విజ్ఞానులు కూడా నీరు ఉన్నట్లయితేనే జీవోత్పత్తి జరుగుతుంది అని జరుగుతారు. అందుకనే వెనకటి రోజుల్లో నదీ పరివాహక ప్రాంతాల్లోనే నివాసాలు ఉంటూ ఉండేవి. కాబట్టి పరమాత్మ నీటి యందు ఉన్నాడు అన్నట్లయితే సకల జీవోత్పత్తికి కారణభూతుడు అనే అర్థాన్ని ఇక్కడ మనం లోతుగా పరిశీలన చేసుకోవచ్చు. శ్రీమన్నారాయణోపనిషత్తు అనే ఉపనిషత్తే ఉంది. మహానారాయణోపనిషత్తుని పిలుస్తారు. మనకి కృష్ణయజుర్వేదంలో కనిపిస్తుంది. సమస్తము నారాయణ స్వరూపమే అని చెబుతూ ఉంది. అదే మాట మనం విష్ణు సహస్రనామంలో మొదటి రోజు నుంచి చెప్పుకుంటూ ఉన్నాం. వేదమే కూడా విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం అని చెబుతున్నది. విశ్వం నారాయణం నపుంసకలింగ శబ్ద ప్రయోగం చేసింది. మనం విశ్వం అనే పదంతోనే ఈ విష్ణు సహస్రనామాన్ని ప్రారంభించుకున్నాం. ఆ విశ్వమే నారాయణుడు అని చెబుతున్నది. ఎందుకట్లా అన్నట్లయితే నరాణం సమూహ, నరహ అంటే ఆత్మ అంటే పరమాత్మ, తతః జాతాని ఆకాశాదీని నారాణి అంటే పరమాత్మ నుంచే ఈ సృష్టి అంతా బయటికి వచ్చింది. ఆ పరమాత్మే ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి పదార్థంలోనూ వ్యాపించి ఉన్నాడు అని మనం అనుకున్నాం. తత్ సృష్ట్వా తదేవానుప్రావిశద్ అనే మంత్రాల ద్వారా అదే అర్థాన్ని నారాయణ వ్యుత్పత్తిగా చెబుతున్నారు. నరహ అనే పదానికి పరమాత్మ అని అర్థం. అక్కడి నుంచి పుట్టినవి సమస్తమైనటువంటి ప్రపంచము, ప్రకృతి అంటే ఆకాశాది పంచభూతాలు కనుక ఈ మొత్తం పదార్థాలన్నీ కూడా నారాహ అని పిలువబడుతూ ఉన్నాయి. తాని కార్యాణి ఇవన్నీ కూడా కార్యములు. వీటికి కారణం నరహ అని పిలువబడే పరమాత్మ. ఈ కారణమే ఆ తన యొక్క తేజస్సు ద్వారా లేకపోతే తానే వాటిలోకి ప్రవేశించి వాటిని మోస్తూ ఉన్నాడు కనుక ఆయతే కారణాత్మనా సర్వం వ్యాప్నుతే ఇది నారాయణ అని పిలిచారు. ఈ మొత్తం కూడా నారాయణ స్వరూపం అనే అర్థాన్ని ఏదైతే విశ్వం అనే పదానికి అర్థం చెప్పుకున్నామో అదే అర్థం నారాయణ అనే అర్థాన్ని కూడా మనం ఇక్కడ అనుసంధానం చేసుకోవచ్చు. ఇంకా సుమారు 9 అర్థాలు అనుకున్నాను. దాంట్లో అతి ప్రధానంగా 3 తోస్తున్నాయి. మనం ఉన్న సమయాన్ని బట్టి కొన్నే ఇక్కడ ప్రస్తావన చేసుకుందాం. మరొక మాట ఏమిటంటే దోషారచ్ఛిద్ర శబ్దానాం పర్యాయత్వం యతస్తతః గుణానారాశ్చ ప్రోక్తాః గుణానారాస్తత్ర ప్రోక్తాః తద్వాన్నారాయణ స్మృతః అని. దోష అర ఛిద్ర అని 3 శబ్దాలు ఉన్నాయిట. దోషం అంటే మనకి తెలుసు, ఛిద్రం అంటే మనకి తెలుసు. ఈ 2 అర్థాలే అర అనే పదానికి కూడా ఉంది. అంటే దోషము అని అర్థము. దోషము కలిగిన వాణ్ణి అరహ అని పిలుస్తారు. దోషములు లేని వాణ్ణి నరహ అని పిలుస్తారు. అంటే దోషము లేనటువంటి గుణాలని, సద్గుణాలని నరహ అని పిలుస్తారు. అటువంటి గుణాలు కలిగిన వాడు కనుక ఈయన నారాయణ అని పిలువబడతాడు అని మనకు కనిపిస్తోంది. అంటే సకల కళ్యాణ సద్గుణశాలి అనే అర్థాన్ని మనం సంపాదించుకోవచ్చు. యజ్ఞాత్వా సర్వం విజ్ఞానం భవతి అనే వాక్యాన్ని అనుసంధానం చేసుకున్నట్లయితే నారహ అనే పదానికి జ్ఞానం అనే అర్థం ఉంది. జ్ఞానస్య అయనం జ్ఞానస్య పరమావధి యజ్ఞాత్వా సర్వం విజ్ఞాతం భవతి. ఎవరి యొక్క తత్వం తెలుసుకున్నట్లయితే ప్రపంచంలో ఉండేటువంటి ప్రతి పదార్థాల యొక్క తత్వానుసంధానం జరుగుతుందో అతను నారాయణ అని పిలువబడతాడు. ఈ విధంగా
అష్టాక్షరీ మహామంత్రంలో కీలక భాగంగా ఉండేటువంటి ఈ నారాయణ మహామంత్రాన్ని మనం అనుసంధానం చేసుకున్నాం. ఇంకా చాలా విశేషార్థాలు చెప్పుకోవచ్చు. ఒక మాట కనిపిస్తున్నది, నారాయణాయ నమః ఇత్యయమేవ సత్యః సంసారఘోర విషసంహరణాయ మంత్రః శృణ్వంతు భవ్యమతయః యతయోస్తరాగాః ఉచ్చైస్తరాముపదిశామ్యః మూర్ధ్వబాహుః అని నరసింహ పురాణంలో కనిపిస్తోంది, నారసింహ పురాణంలో కనిపిస్తోంది. నారాయణాయ నమః అనే మాట చాలా గొప్పది. ఈ మాట వాస్తవమైనది. ఇది సంసార ఘోరం నుంచి మనల్ని ఖచ్చితంగా బయటపడేస్తుంది. ఇది ఓ గొప్ప మతులు కలిగిన వాళ్ళ, ఆలోచనా శక్తి కలిగిన వాళ్ళ, ఓ జీవుల్లారా మీరు వినండి, నేను చేతులెత్తి గట్టిగా చెబుతున్నాను, నా మాట నమ్మండి అని వ్యాస మహర్షి మనకి అక్కడ చెప్పారు. మహాభారతంలో మరొక రకమైన మాట కనిపిస్తున్నది, నారాయణేతి శబ్దోస్తి వాగస్తి వశవర్తిని తథాపి నరకే మూఢాః పతంతీహ కిమద్భుతం అని. నారాయణం అనే శబ్దం లోకంలో ప్రసిద్ధంగా ఉంది. అందరికీ ఆ నామం తెలుసు, నారాయణ అనే శబ్దం ఉంది అని. దాని ద్వారా పరమాత్మ తెలియబడతాడు, ఈ విజ్ఞానం అందరికీ ఉంది. అలాగే వాగస్తి వశవర్తిని, నోటికొచ్చినట్లు మాట్లాడే విధంగా వాక్కు కూడా ఉంది. అర్థం లేని మాట్లాడే నోరు కూడా ఉంది. కానీ లోకంలో విచిత్రం ఏమిటో తెలియదు, జీవులందరూ కూడా నరకంలోనే పడుతూ ఉన్నారు. ఇదేమో ఆశ్చర్యం తెలియటం లేదు అని వ్యాస మహర్షి ఆశ్చర్యపోయాడు. వాళ్ళకు నోరుంది, నారాయణ అనే శబ్దం వాడికి తెలుసు, కానీ ఎవరు కూడా తన నోటి ద్వారా నారాయణ అనే శబ్దాన్ని ఉచ్చరించలేకపోతూ ఉన్నారు. ఎంత దురహంకారం వాళ్ళకి, ఎంత అజ్ఞానం వాళ్ళకి. ఒక్కసారి నారాయణ అనే శబ్దం ఉచ్చరించిన మాత్రం చేత వాళ్ళు వైష్ణులోకాన్నే పొందుతూ ఉన్నారు కదా. మనకి అజామిలుడు యొక్క కథ ప్రసిద్ధమే కదా. క్రూరాత్ముండజామీలుడు నారాయణయనుచున్ ఆత్మనందుని బొలవన్ ఏ రీతి నేలుకుంటివి ఏరి సాటి వెల్పులెందును కృష్ణ. అజామిలుడు అనే ఒక అతను ఉండేవాడు. అతను ఒకప్పుడు సద్బ్రాహ్మణ కుటుంబంలోనే పుట్టాడు. కానీ అతని పూర్వ జన్మ సంస్కార వశం చేత ఒక బోయ స్త్రీ వెంట వెళ్ళిపోయాడు. ఆ ఆటవిక స్త్రీ వెంట వెళ్ళిపోయాడు. అతనికి 90 ఏళ్ళు వయసు వచ్చేసింది. ఆ ఆటవిక స్త్రీతో చేయరాని అధర్మాలన్నీ చేసేసాడు. యజ్ఞోపవీతాదులు ఈ అగ్నిహోత్రాలన్నీ పక్కన పడిపోయాయి. 90 ఏళ్ల పాటు ఆయన చేయరాని క్రౌర్యాలన్నీ చేశాడు. ఒకనాడు ఎందుకో ఒక సత్పురుషుడు కనిపించి అతనికి కనిపించి లోపల ఏదో అతనికి ఆ భావనలు వచ్చి ఆ సత్పురుషుడిని కాళ్ళపెట్టుకుని నన్ను ఉద్ధరించండి అని అజామిళ్ళు అడిగితే ఆ సత్పురుషుడు మీ అబ్బాయికి నారాయణ అని పేరు పెట్టు అని మాత్రమే చెప్పాడు. సరే, ఆటవిక జనాలు ఒప్పుకోలేదు. సరే, 90 ఏళ్ల వయసులో కూడా ఆయనకు ఒక కొడుకు పుట్టాడు, 13వ కొడుకు ఆయన. అతనికి బలవంతంగా నారాయణ అని పేరు పెట్టాడు. 90 ఏళ్ళ వాడు కాబట్టి బయటికి వెళ్ళి వేట చేసి సంపాదించిన సామర్థ్యం ఆయనకి లేకపోయింది. కనుక ఆ ఇంట్లో ఉండేటువంటి ఆ పిల్లవాడితో ఆడుకుంటూ నారాయణ 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 అని ఆ పిల్లవాడిని పిలుస్తూ ఉండేవాడు. ఆడుకుంటూ ఉండగా క్రమక్రమేణా అతనికి మరణమే వచ్చింది. ఆ మరణ సమయంలో అతను నారాయణ అని పిలిచాడు, కొడుకునే పిలిచాడు. అంటే తనకేదో ఇబ్బంది వస్తుంది, రక్షిస్తాడేమో అనే ఉద్దేశంతో. ఒకేసారి మరణించాడు. ఒకేసారి విష్ణుదూతలు వచ్చారు, యమదూతలు వచ్చారు. ఆ ఇద్దరికి కాస్త వాగ్వాదం జరిగి చివరికి ఒక ధర్మ నిర్ణయం చేశారు. ఇతను చనిపోయే సమయంలో నారాయణ అనే నామాన్ని ఉచ్చరించాడు కనుక అర్థంతో పనిలేదు, నారాయణ అని ఆనుపురుతో కూడినటువంటి నామాన్ని ఉచ్చరించాడు కనుక ఇతనికి విష్ణులోకమే తప్ప నరకలోకమే లేదు అని నిర్ణయం చేశారు. అదే నారాయణేది శబ్దోస్తి వాగస్తి వశవర్తిని తథాపి నరకే మూఢాః పతంతీహ కిమద్భుతం అని ఒక ఆశ్చర్యకరమైన మాటను చెప్పాడు. ఇది మనకి కర్తవ్యబోధ చేస్తున్నది. కుదిరినంత మేర నారాయణ నామస్మరణ మనం చేస్తూ ఉండాలి అని, అందరూ చేస్తూ ఉండాలి. విశేషించి ఈ సన్యాసులు నారాయణ నారాయణ అని నామస్మరణ చేస్తూ ఉంటారు. ఏ సందర్భం వచ్చినా నారాయణ నారాయణ అంటూ ఉంటారు. దానికి కారణం ఏమిటి అన్నట్లయితే అక్కడ కనిపిస్తుంది, ఆ సన్యాస దీక్షాక్రమంలో కనిపిస్తుంటుంది. మొత్తం నారాయణం, ఇందాక చెప్పుకున్నట్లుగా విశ్వన్నారాయణం అనే భావన వాళ్ళు ప్రతిదీ భావిస్తూ ఉండాలి. నమస్కారం చేస్తున్నారు భక్తులందరూ, ఈ నమస్కారాలు నావి కాదు, ఇది నారాయణుడివి
ఇక్కడ నమస్కారం చేసేవాడు నారాయణే, నమస్కార క్రియ నారాయణుడిదే, నమస్కారం పొందేవాడు నారాయణుడే అనే భావన నిరంతరం వస్తూ ఉండాలనే ఉద్దేశంతోనే వాళ్లకు కూడా నారాయణ నామస్మరణ నియతంగా ఉంది. సర్వసంగ పరిత్యాగులే నారాయణ నామస్మరణం చేయాలి అంటే సంసారులమైన మనం ఎన్నిసార్లు నారాయణ నామస్మరణ చేయాలి? కనుక ఈ నారాయణ నామస్మరణం అనేది ఖచ్చితంగా సంసారఘోర విష సంహరణ మంత్రమే. కాబట్టి దాన్ని మనం ఊత పదంగా మార్చుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకా విశేషాలు కూడా విస్తారంగా చెప్పుకోవచ్చు. మనకి ప్రసిద్ధమైన శ్లోకమే ఉంది. ఆర్తా విషణ్ణా శిథిలాశ్చ భీతా ఘోరేష వ్యాధిష వర్తమానా సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం విముక్త దుఃఖా సుఖినో భవంతి. ఏ ఇబ్బంది వచ్చినా నారాయణ అనే శబ్దాన్ని ఉచ్చరిస్తేనే వాళ్ళ ఆయా కష్టాల నుంచి అలవోకగా బయటపడిపోతారు అని మాట ఉన్నది కదా. ఇక ఆ నారాయణ నామస్మరణ చేయడం మన బాధ్యత, మనం రక్షించడం ఆ పరమాత్మ యొక్క బాధ్యత. మనం మన బాధ్యతను పూర్తి చేసి పరమాత్మకు ఆయన బాధ్యతను గుర్తు చేసే వ్యవహారం మనం చేద్దాం. ఆ తర్వాత నరహ అనే నామం, ఇంకా నారాయణ పదంకి చాలా విస్తారంగా చెప్పాలనే కుతూహలం నాకు ఉంది. మరొక సందర్భంలో మనం విస్తారంగా ప్రస్తావన చేసుకుందాం. నరహ అంటే అందరినీ నడిపించువాడు. లోకంలో నరహ అంటే జీవి అనే అర్థం ఉంది. నరనారాయణుల ప్రసిద్ధమే ఉంది. వేదవ్యాస మహర్షి కూడా ప్రతిదీ కూడా వేదవ్యాస మహర్షి ఎవరైతే మనకు వాంగ్మయాలను అందించారో, ఈ పురాణాలని రాశారో, ఆయనకి ఆరాధ్య దైవములు ఈ నరనారాయణులు ఇద్దరే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం అని ఆయన ప్రతిదీ కూడా రాసుకుంటూ ఉంటారు. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం అనే ప్రతి వాంగ్మయానికి కూడా మంగళ శ్లోకంగా ఈ నరనారాయణులిద్దరినే ఆయన చెబుతూ ఉంటారు. అక్కడ నారాయణ అనే పదం పరమాత్మ యొక్క పరిపూర్ణావ స్వరూపమని, నరహ అనేది అంశావతారమని ఒకచోట వ్యాఖ్యానం ఉన్నది. కానీ ఇక్కడ అట్లా లేదు. పరమాత్మే రెండు రూపాలుగా ఉన్నాడు. ఒకటేమో ఫలిత రూపంగా ఉన్నాడు, ఇంకో చోట ప్రచోదక రూపంగా ఉన్నాడు. నారాయణ అనేది ఆయన యొక్క ఫలిత స్వరూపం. నరహ అనే పదం ఆ స్థితిని పొందించేవాడు. ఎవరైతే అంతర్యామిగా ఉంటాడో, లేక సద్గురు స్థానంలో ఉంటాడో, ఎవరైతే తండ్రిగా లేక స్నేహితుడిగా ఆయా సత్కర్మలను మనతో చేయిస్తూ ఉంటాడో అతను నరహ అని పిలువబడతాడు. స్వాష్టితాన్ జనాన్ సాధకాన్ నయతి కనుక ఆయన నరహ అని పిలువబడతాడు. సనాతనం పరమాత్మానం ప్రాపయతి అనే అర్థాన్ని ఇక్కడ అనుసంధానం చేసుకోవచ్చు. అలాగే నరహ అనే పదానికి నాశరహితుడు అనే అర్థాన్ని కూడా మనకి మహాభారతంలో ఉద్యోగ పర్వలో కనిపిస్తున్నది. రహ అనే పదానికి క్షయమనే అర్థము. ఎవరికి క్షయము లేదో, లేకపోతే ఎవరిని ఆశ్రయించడం వల్ల క్షయము రాదో అతను నరహ అని పిలువబడతాడు అని ఉద్యోగ పర్వలో కనిపిస్తున్నది. పరమాత్మకు పుట్టుకే లేదు కనుక క్షయమనే ప్రసక్తే లేదు. పరమాత్మను కనుక మనం ఆశ్రయించినట్లయితే, ఆ దిశగా సాధనలు చేసినట్లయితే పునరావృతి రహితమైనటువంటి స్థానాన్ని మనం పొందుతాం కనుక మనకి కూడా క్షయం ఉండదు అనే అభిప్రాయంతో చెప్పారు. దీని యొక్క స్వారస్యం ఏమిటంటే, ఈ జీవజాతుల్లో వివేకం కలిగిన వ్యక్తి కేవలం మానవుడు ఒక్కడే. ఆ మానవుడు వివేకాన్ని పెంచుకుని ఈ కష్టాలకు కారణమైన, జన్మలకు కారణమైనటువంటి ఏదో గుర్తించి దాన్ని తొలగించుకునే ప్రయత్నం చేస్తూ ఉండగా పరమాత్మ యొక్క స్వస్వరూపం ప్రకాశవంతమవుతుంది. దానిని జార విడుచుకోకుండా తదనుసంధానం చేసుకుంటూ ఉన్నట్లయితే అతను జన్మరాహిత్య స్థితిని పొందుతాడు, అక్షర పదాన్ని పొందుతాడు అనే ఉపదేశం ఈ నామం మనకి తెలుపుతున్నది. ఇటువంటి గొప్పవైనటువంటి అర్థాలతో కూడి ఉన్నటువంటి సత్కర్త సత్కృత సాధు జహ్నో నారాయణ నరహ అనే నామాలను పరిశీలించుకున్నాం. ఇక మనం శ్రద్ధాభక్తులతో విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. సుప్రసాదః ప్రసన్నాత్మా సుప్రసాదః ప్రసన్నాత్మా విశ్వధృగ్ విశ్వభుగ్ విభుః విశ్వధృగ్ విశ్వభుగ్ విభుః సత్కర్త సత్కృతః సాధుః సత్కర్త సత్కృతః సాధుః జహ్నుర్నారాయణో నరః జహ్నుర్నారాయణో నరః. ఇక మనం భక్తి శ్రద్ధలతో పారాయణాన్ని ప్రారంభించుకుందాం.
అస్య శ్రీ విష్ణోర్దివ్య సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య శ్రీ వేదవ్యాసో భగవాన్ ఋషిః అనుష్ఠుప్ ఛందః శ్రీ మహావిష్ణుః పరమాత్మా శ్రీమన్నారాయణో దేవతా అమృతాంశోద్భవో భానురితి బీజం దేవకీ నందన స్రష్టేతి శక్తిః ఉద్భవః క్షోభనో దేవ ఇతి పరమో మంత్రః శంఖభృన్నందకీ చక్రీతి కీలకం శార్ంగధన్వా గదాధర ఇత్యస్త్రం రథాంగపాణిరక్షోభ్య ఇతి నేత్రం త్రిసామాసామగः సామేతి కవచం ఆనందం పరబ్రహ్మేతి యోనిః ఋతుః సుదర్శనః కాల ఇతి దిగ్బంధః శ్రీ విశ్వరూప ఇతి ధ్యానం శ్రీ మహావిష్ణు ప్రీత్యర్థే సహస్రనామ స్తోత్ర పారాయణే వినియోగః ధ్యానం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్యభవత్ప్రభుః భూతకృద్భూతభృద్భావో భూతాత్మా భూతభావనః భూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతిః అవ్యయః పురుషः సాక్షి క్షేత్రజ్ఞోక్షర ఏవ చ యోగో యోగవిదాన్యేత ప్రధాన పురుషేశ్వరః నారసింహవపుః శ్రీమాన్ కేశవః పురుషోత్తమః సర్వశర్వశివస్థానుర్భూతాదిర్నిధిరవ్యయః సంభవో భావనో భర్తా ప్రభవః ప్రభురీశ్వరః స్వయంభూ శంభురాదిత్యః పుష్కరాక్షో మహాస్వనః అనాదినిధనో ధాతా విధాతా ధాతురుత్తమః అప్రమేయో హృషీకేశః పద్మనాభో మరప్రభుః విశ్వకర్మా మనుస్పష్టాస్తవిష్ఠస్థవిరో ధ్రువః అగ్రాహ్యः శాశ్వతః కృష్ణో లోహితాక్షః ప్రతర్దనః ప్రభూతస్త్రికగుప్ధామ పవిత్రం మంగళం పరం ఈశానః ప్రాణదః ప్రాణో జ్యేష్ఠः శ్రేష్ఠः ప్రజాపతిः హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదనः ఈశ్వరో విక్రమీ ధన్వీ మేధావీ విక్రమః క్రమః అనుత్తమో దురాధర్షః కృతజ్ఞః కృతిరాత్మవాన్ సురేశः శరణం శర్మ విశ్వరేతాః ప్రజాభవః అహః సంవత్సరో వ్యాలః ప్రత్యయः సర్వదర్శనः అజः సర్వేశ్వరः సిద్ధः సిద్ధిः సర్వాదిరచ్యుతः వృషా కపిరనేయాత్మా సర్వయోగ వినిశ్రుతः వసుర్వసుమనాः సత్యः సమాత్మా సంమితः సమः అమోఘః పుండరీకాక్షో వృషకర్మా వృషాకృతిः రుద్రో బహుశిరా బభ్రుర్విశ్వయోనిః శుచిశ్రవాः అమృతః శాశ్వతస్థానుర్వరారోహో మహాతపాః సర్వగः సర్వవిద్వానుర్విశ్వక్సేనో జనార్దనः వేదో వేద
वेदविदव्यङ्गो वेदाङ्गो वेदवित्कविः लोकाध्यक्षः सुराध्यक्षो धर्माध्यक्षः कृताकृतः चतुरात्मा चतुर्व्योहश्चतुर्दंशश्चतुर्भुजः भ्राजिष्णुर्भोजनं भोक्ता सहिष्णुर्जगदादिजः अनघो निजयो जेता विश्वयोनिः पुनर्वसुः उपेन्द्रो वामनः प्रांशुरमोघः शुचिरोज्जितः अतीन्द्रः सङ्ग्रहः सर्गो धृतात्मा नियमो यमः वेद्यो वैद्यः सदा योगी वीरः माधवो मधुः अतीन्द्रियो महामायो महोत्साहो महाबलः महाबुद्धिर्महावीर्यो महाशक्तिर्महाद्युतिः अनिर्देश्य वपुः श्रीमानमेयात्मा महाद्रिधृत् महेश्वासो महीभर्ता श्रीनिवासः सताङ्गतिः अनिरुद्धः सुरानन्दो गोविन्दो गोविदाम्पतिः मरीचिर्दमनोहंसः सुपर्णो भुजगोत्तमः हिरण्यनाभः सुतपाः पद्मनाभः प्रजापतिः अमृत्युः सर्वदृक्सिंहः सन्धाता सन्धिमान् स्थिरः अजो दुर्मर्शनः शास्ता विश्रुतात्मा सुरारिः गुरुर्गुरुतमो धाम सत्यः सत्यपराक्रमः निमिषो निमिषस्रग्वी वाचस्पतिरुदारधीः अग्रणीर्ग्रामणी श्रीमान् न्यायो नेता समीरणः सहस्रमूर्धा विश्वात्मा सहस्राक्षः सहस्रपात् आवर्तनो निवृत्तात्मा संवृतः सम्प्रमर्दनः अहः संवर्तको वह्निरनिलो धरणीधरः सुप्रसादः प्रसन्नात्मा विश्वभुग्विभुः सत्कर्ता सत्कृतः साधुर्जह्नुर्नारायणो नरः असङ्ख्येयो प्रमेयात्मा विशिष्टः शिष्टकृच्छुचिः सिद्धार्थः सिद्धसङ्कल्पः सिद्धिदः सिद्धिसाधनः वृषाही वृषभो विष्णुर्वृषपर्वा वृषोदरः वर्धनो वर्धमानश्च विविक्तः श्रुतिसागरः सुभुजो दुर्धरो वाग्मी महेन्द्रो वसुदो वसुः नैकरूपो बृहद्रूपः शिपिविष्टः प्रकाशनः ओजस्तेजोद्युतिधरः प्रकाशात्मा प्रतापनः रुद्धस्पष्टाक्षरो मन्त्रश्चन्द्रांशुर्भास्करद्युतिः अमृतांशोद्भवो भानुः शशिबिन्दुः सुरेश्वरः औषधम् जगतः सेतुः सत्यधर्मपराक्रमः भूतभव्यभवन्नाथः पवनः पावनो नलः कामः कामकृत्कान्तः कामः कामप्रदः प्रभुः युगादिकृद्युगावर्तो नैकमायो महाशनः अदृश्यो व्यक्तरूपश्च सहस्रजिदनन्तजित् इष्टो विशिष्टः शिष्टेष्टः शिखण्डी नहुषो वृषः क्रोधः क्रोधकृत्कर्ता विश्वबाहुर्महीधरः अच्युतः प्रथितः प्राणः प्राणदो वासवानुजः अपान्निधिरधिष्ठानमप्रमत्तः प्रतिष्ठितः स्कन्दस्कन्दधरो धुर्यो वरदो वायुवाहनः वासुदेवो बृहद्भानुरादिदेवः पुरन्दरः
अशोकस्तारणस्तारः शूरः शौरिञ्जनेश्वरः अनुकूलः शतावर्तः पद्मी पद्मनिभेक्षणः पद्मनाभोरविन्दाक्षः पद्मगर्भः शरीरभृत् महर्षिर्वृद्धो वृद्धात्मा महाक्षो गरुडध्वजः अतुलः शरभो भीमः समयज्ञो हविर्हरिः सर्वलक्षणलक्षण्यो लक्ष्मीवान् समितिञ्जयः विक्षरो रोहितो मार्गो हेतुर्दामोदरः सहः महीधरो महाभागो वेगवानमिताशनः उद्भवः क्षोभनो देवः श्रीगर्भः परमेश्वरः करणं कारणं कर्ता विकर्ता गहनो गुहः व्यवसायो व्यवस्थानः संस्थानस्थानदो ध्रुवः परर्थिः परमस्पष्टस्तुष्टः पुष्टः शुभेक्षणः रामो विरामो विरजो मार्गो नेयो नयो नयः वीरः शक्तिमतां श्रेष्ठो धर्मो धर्मविदुत्तमः वैकुण्ठः पुरुषः प्राणः प्राणदः प्रणवः पृथुः हिरण्यगर्भः शत्रुघ्नो व्याप्तो वायुरधोक्षजः ऋतुः स्वदर्शनः कालः परमेष्ठी परिग्रहः उग्रः संवत्सरो दक्षो विश्रामो विश्वदक्षिणः विस्तारस्थावरस्थानुः प्रमाणं बीजमव्ययम् अर्थोऽनर्थो महाकोशो महाभोगो महाधनः अनिर्विण्णस्थविष्ठो भूर्धर्मयूपो महामखः नक्षत्रनेमिर्नक्षत्रे क्षमः क्षामः समीहनः यज्ञ इज्यो महेज्यश्च क्रतुः सत्रं सतां गतिः सर्वदर्शी विमुक्तात्मा सर्वज्ञो ज्ञानमुत्तमम् सुव्रतः सुमुखः सूक्ष्मः सुघोषः सुखदः सुहृत् मनोहरो जितक्रोधो वीरबाहुर्विदारणः स्वापनः स्ववशो व्यापी नैकात्मा नैककर्मकृत् वत्सरो वत्सलो वत्सी रत्नगर्भो धनेश्वरः धर्मगुद्धर्मकृद्धर्मी सदसक्षरमक्षरम् अविज्ञाता सहस्रांशुर्विधाता कृतलक्षणः गभस्तिनेमिः सत्त्वस्थः सिंहो भूतमहेश्वरः आदिदेवो महादेवो देवेशो देवभृद्गुरुः उत्तरो गोपतिर्गोप्ता ज्ञानगम्यः पुरातनः शरीरभूतभृद्भोक्ता कपीन्द्रो भूरि दक्षिणः सोमपोमृतपः सोमः पुरुजित्पुरुसत्तमः विनयो जयः सत्यसन्धो दाशार्हः शाश्वतां पतिः जीवो विनयिता साक्षी मुकुन्दोमितविक्रमः अम्भो निधिरनन्तात्मा महोदधिशयोऽन्तकः अजो महार्हः स्वाभाव्योजिता मित्रः प्रमोदनः आनन्दो नन्दनो नन्दः सत्यधर्मात्रिविक्रमः महर्षिः कपिलाचार्यः कृतज्ञो मेदिनीपतिः त्रिपदस्त्रिदशाध्यक्षो महाशृङ्गः कृतान्तकृत् महावराहो गोविन्दः सुषेणः कनकाङ्गदी गुह्यो गभीरो गहनो गुप्तश्चक्रगदाधरः वेदास्वाङ्गोचितः कृष्णो दृढः सङ्कर्षणोच्युतः वरुणो वारुणो वृक्षः पुष्कराक्षो महामनाः भगवान् भगहानन्दी वनमाली हलायुधः
आदित्यो ज्योतिरादित्यः सहिष्णुर्गतिसत्तमः सुधन्वा खण्डपरशुद्धारुणो द्रविणप्रदः दिवि स्पृक्सर्वदृग्व्यासो वाचस्पतिरयो निजः त्रिसामासामगः सामनिर्वाणम् भेषजम् भिषक् सन्न्यासकृच्छमशान्तो निष्ठा शान्तिः परायणम् शुभाङ्गः शान्तिदः स्रष्टा कुमुदः कुवलेशयः गोहितो गोपतिर्गोप्ता वृषभाक्षो वृषप्रियः अनिवर्ते निवृत्तात्मा संक्षेप्ताक्षेमकृच्छिवः श्रीवत्सवक्षा श्रीवासः श्रीपतिः श्रीमताम्बरः श्रीधः श्रीशः श्रीनिवासः श्रीनिधिः श्रीविभावनः श्रीधरः श्रीकरः श्रेयः श्रीमान् लोकत्रयाश्रयः स्वक्षस्वङ्गः शतानन्दो नन्दिर्ज्योतिर्गणेश्वरः विजितात्मा विधेयात्मा सत्कीर्तिश्छिन्नसंशयः उदीर्णः सर्वतश्चक्षुरनीशः शाश्वतस्थिरः भूषयो भूषणो भूतिर्विशोकः शोकनाशनः अर्चिष्मानर्चितः कुम्भो विशुद्धात्मा विशोधनः अनिरुद्धो प्रतिरथः प्रद्युम्नो मितविक्रमः कालनेमिनिहावीरः शौरिः शूरजनेश्वरः त्रिलोकात्मा त्रिलोकेशः केशवः केशिहा हरिः कामदेवः कामपालः कामीकान्तः कृतागमः अनिर्देश्य वपुर्विष्णुर्वीरोऽनन्तो धनञ्जयः ब्रह्मण्यो ब्रह्मकृद्ब्रह्मा ब्रह्म ब्रह्मविवर्धनः ब्रह्मविद्ब्राह्मणो ब्रह्मी ब्रह्मज्ञो ब्राह्मणप्रियः महाक्रमो महाकर्मा महातेजा महोरगः महाक्रतुर्महायज्वा महायज्ञो महाहविः स्तव्यस्तवप्रियस्तोत्रम् स्तुतिस्तोतारणप्रियः पूर्णः पूरयिता पुण्यः पुण्यकीर्तिरनामयः मनोजवस्तीर्थकरो वसुरेता वसुप्रदः वसुप्रदो वासुदेवो वसुर्वसुमनाहविः सद्गतिः सत्कृतिः सत्ता सद्भूतिः सत्परायणः शूरसेनो यदुश्रेष्ठः सन्निवासः सुयामुनः भूतावासो वासुदेवः सर्वासु निलयो नलः दर्पः दर्पदो दृप्तो दुर्धरोऽथा पराजितः विश्वमूर्तिर्महामूर्तिर्दीप्तमूर्तिरमूर्तिमान् अनेकमूर्तिरव्यक्तः शतमूर्तिः शताननः एकोनैकः सवः किं यत्तत्पदमनत्तमम् लोकबन्धुर्लोकनाथो माधवो भक्तवत्सलः सुवर्णवर्णो हेमाङ्गो वराङ्गश्चन्दनाङ्गदी वीरः विषमः शून्यो धृताशीरचलश्चलः अमानी मानदो मान्यो लोकस्वामी त्रिलोकधृत् सुमेधा मेधजो धन्यः सत्यमेधाधराधरः तेजो वृषोद्युतिधरः सर्वशस्त्रभृताम्बरः प्रग्रहो निग्रहो व्यग्रो नैकशृङ्गो गदाग्रजः चतुर्मूर्तिश्चतुर्बाहुश्चतुर्व्योहश्चतुर्गतिः चतुरात्मा चतुर्भावश्चतुर्वेदविदेकपात् समावर्तो निवृत्तात्मा दुर्जयो दुरतिक्रमः दुर्लभो दुर्गमो दुर्गो दुरावासो दुरारिः शुभाङ्गो लोकसारङ्गः सुतन्तुस्तन्तुवर्धनः
ఇంద్రకర్మా మహాకర్మా కృతకర్మా కృతాగమః ఉద్భవः సుందరः సుందో రత్ననాభः సులోచనः అర్కో వాజసనः శృంగీ జయంతः సర్వవిజ్జయీ సువర్ణబిందురక్షోభ్యः సర్వభాగీశ్వరేశ్వరः మహాక్రదో మహాగర్తో మహాభూతో మహానిధిః కుముదః కుందరః కుందః పర్జన్యః పావనోనిలः అమృతాంశోమృతవపుః సర్వజ్ఞः సర్వతోముఖः సులభः సువ్రతः సిద్ధः శత్రుజిచ్చత్రుతాపనः వ్యగ్రోధో దుంబరోష్వత్థశ్చానూరాంధ్రనిషూదనः సహస్రార్చిः సప్తజిహ్వः సప్తైధాः సప్తవాహనः అమూర్తిరనఘో చింత్యో భయకృద్భయనాశనः అణుర్బృహత్కృశస్థూలో గుణభృన్నిర్గుణో మహాన్ అధృతస్వధృతస్వాస్థ్యః ప్రాగ్వంశో వంశవర్ధనः భారభృత్కథితో యోగీ యోగీశः సర్వకామదः ఆశ్రమశ్రమణः మండలే చక్రే విక్రమ్యోర్జితశాసనः శబ్దాతిగः శబ్దసః శిశిరः శర్వరీకరः అక్రూరः పేషలో దక్షో దక్షిణः క్షమిణాంబరः విద్వత్తమో వేతభయః పుణ్యశ్రవణకీర్తనः ఉత్తారణో దుష్కృతిః పుణ్యో దుస్వప్ననాశనः వీరः రక్షణः సంతో జీవనం పర్యవస్థితः అనంతరూపోऽనంతశ్రీర్జితమన్యుర్భయాపహः చతురశ్రో గభీరాత్మా విదిశో వ్యాదిశో దిశः అనాదిర్భూర్భువో లక్ష్మీः సువీరో రుచిరాంగదः జననో జనజన్మాదిర్భీమో భీమపరాక్రమः ఆధారనిలయో ధాతా పుష్పహాసః ప్రజాగరः ఓద్భగः సత్పథాచారः ప్రాణదः ప్రణవः ప్రణः ప్రమాణం ప్రాణనిలయः ప్రాణభృత్ ప్రాణజీవనः తత్వం తత్వవిదేకాత్మా జన్మ మృత్యుజరాదిగः భూర్భువః స్వస్తరుస్తారः సవితా ప్రపితామహः యజ్ఞో యజ్ఞపతిర్యజ్వా యజ్ఞాంగో యజ్ఞవాహనः యజ్ఞభృద్యజ్ఞకృద్యజ్ఞీ యజ్ఞభుగ్యజ్ఞసాధనः యజ్ఞాంతకృద్యజ్ఞగుహ్యమన్నమన్నాద ఏవ చ ఆత్మయోనిస్వయం జాతో వైఖానः సామగాయనः దేవకీ నందనः స్రష్టా క్షితేశः పాపనాశనः శంఖభృన్నందకీ చక్రీ శార్ంగధన్వా గదాధరः రథాంగపాణిరక్షోభ్యः సర్వప్రహరణాయుధः శ్రీసర్వప్రహరణాయుధ ఓం నమ ఇతి వనమాలి గదేశార్ంగీ శంఖే చక్రే చ నందకీ శ్రీమాన్నారాయణో విష్ణుర్వాసుదేవోభిరక్షతు శ్రీవాసుదేవోభిరక్షతు ఓం నమ ఇతి ఇది శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం సంపూర్ణం. ఈ విధంగా భక్తి శ్రద్ధలతో పూర్తి చేసుకున్నటువంటి ఈ పారాయణ ఫలితాన్ని పరమపావనమైన శ్రీవారి దివ్య చరణాలయందు సమర్పణ చేసుకుంటూ మంగళ శ్లోకాలతో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాం. అథ క్షమా ప్రార్థనా యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం
श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्। Oh